పిల్లల చదువులకు డబ్బులెక్కడా అంటే నో రెస్పాన్స్. రైతులకు పెట్టుబడి సాయం ఎక్కడా అంటే నో రెస్పాన్స్. రైతులకు అండగా నిలిచిన ఆర్బీకేలు ఎక్కడా అంటే నో రెస్పాన్స్. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్యశ్రీ ఎక్కడా అంటే నో రెస్పాన్స్. ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడా అంటే నో రెస్పాన్స్. డిగ్రీ చేతబట్టుకున్న యువతకు ఉద్యోగాలు ఎక్కడా అంటే నో రెస్పాన్స్. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఎక్కడా అంటే నో రెస్పాన్స్. ఇంటింటికి సేవలందించే వాలంటీర్ వ్యవస్థ ఎక్కడా అంటే నో రెస్పాన్స్. మహిళలకు ఫ్రీ బస్సు ఎక్కడా అంటే నో రెస్పాన్స్. ఉచిత గ్యాస్ సిలిండర్స్ ఎక్కడా అంటే నో రెస్పాన్స్. శాంతి భద్రతలు ఎక్కడా అంటే నో రెస్పాన్స్. మహిళల ప్రాణాలకు రక్షణ ఏది అంటే నో రెస్పాన్స్. వెన్నుపోటు దినమనగానే మొత్తం కూటమిలో కదలిక. అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయే, అప్పుడు రాని కదలిక ఇప్పుడు వస్తోందే. వీటన్నిటికీ కారణం ఒక్కటే, భయం భయం భయం. ఏడాదిలోనే ఇంతటి ప్రజా వ్యతిరేకతను చూసి కూటమి గుండెల్లో టన్నుల కొద్దీ భయం. అందుకే వెన్నుపోటు దినమనగానే కాదు జగన్ పాలనకు ప్రజలు చరమగీతం పాడి ఏడాదైంది, అందుకే ప్రతి ఇంటి ముందు ముగ్గులు పెట్టండి, సాయంత్రం టపాకాయలు కాల్చండి అంటూ కూటమి నేతలు పిలుపునిచ్చారు. సింపుల్గా 2 లైన్స్లో చెప్పాలంటే కూటమి పిలుపునకు నో రెస్పాన్స్, వైఎస్ఆర్సీపీ వెన్నుపోటు దినం సూపర్ సక్సెస్. ఇంతకీ కూటమి ఇచ్చిన పిలుపును ఆ పార్టీ నేతలే పట్టించుకోలేదా? ప్రజల నుంచి కనీస స్పందన ఎందుకు రాలేదు? కూటమి పిలుపును ప్రజలు ఎందుకు తిప్పికొట్టారు? వైఎస్ఆర్సీపీ నిర్వహించిన వెన్నుపోటు దినాన్ని ఎందుకు సూపర్ సక్సెస్ చేశారు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ప్రజలు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1, ఎన్నికల్లో 143 హామీలిచ్చి ఒక్కటి నెరవేర్చకుండా భగవద్గీత లాంటి మేనిఫెస్టోకి వెన్నుపోటు పొడిచారా లేదా? క్వశ్చన్ నెంబర్ 2, సూపర్ 6 అంటూ తల్లి పిల్లల నుంచి అన్నదాతల వరకు అందరినీ మోసం చేసి సొంత హామీలకే వెన్నుపోటు పొడిచారా లేదా? క్వశ్చన్ నెంబర్ 3, ఏటా జాబ్ క్యాలెండర్, 20 లక్షల ఉద్యోగాలు, 3000 నిరుద్యోగ భృతి అంటూ ఓదరగొట్టి యువతను వెన్నుపోటు పొడిచారా లేదా? క్వశ్చన్ నెంబర్ 4, ఉచిత ఇసుకలో మద్యం పాలసీలో వేల కోట్ల రూపాయలు దోచుకుంటూ ప్రభుత్వ ఖజానాకు వెన్నుపోటు పొడిచారా లేదా? క్వశ్చన్ నెంబర్ 5, 99 పైసలకే ఊరు పేరు లేని ఉర్సాగాళ్లకు వేల కోట్ల విలువైన భూములు దోచిపెట్టి ప్రజాధనానికి వెన్నుపోటు పొడిచారా లేదా? క్వశ్చన్ నెంబర్ 6, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 1,53,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్ర భవిష్యత్తుకే వెన్నుపోటు పొడిచారా లేదా? క్వశ్చన్ నెంబర్ 7, పరిపాలన గాలి కొదిలి వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు, అరెస్టులతో ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడిచారా లేదా? క్వశ్చన్ నెంబర్ 8, పోలీసులను శాంతి భద్రతలకు కాకుండా మీ కక్ష సాధింపుల కోసం వాడుకుంటూ వ్యవస్థలకే వెన్నుపోటు పొడిచారా లేదా? క్వశ్చన్ నెంబర్ 9, దళిత మైనారిటీ యువకుల్ని నడి రోడ్డుపై అమానుషంగా లాఠీలతో కొట్టించి అంబేద్కర్ రాజ్యాంగానికి వెన్నుపోటు పొడిచారా లేదా? క్వశ్చన్ నెంబర్ 10, వరుస అత్యాచారాలు, హత్యలతో రాష్ట్రాన్ని అత్యాచారాంధ్రప్రదేశ్గా మార్చి మహిళలకు వెన్నుపోటు పొడిచారా లేదా? ఈ 10 ప్రశ్నలకు సమాధానం దొరికితే సింపుల్గా నిన్న కూటమి ఇచ్చిన పిలుపునకు ఎందుకు రెస్పాన్స్ లేదో మనకు అర్థమైపోతుంది. అక్కడ నో రెస్పాన్స్, ఇక్కడ సూపర్ సక్సెస్. సింపుల్గా చెప్పాలంటే ఇంతే. అసలు ఈ వెన్నుపోట్ల గురించి మాట్లాడుకున్నప్పుడు సూపర్ 6లు ఇవ్వలేదు, 143 హామీలు ఎగ్గొట్టారు, మేనిఫెస్టోని పాతి పెట్టేశారు, గతంలో కూడా 650 హామీలు ఇచ్చారు. వీటితో పాటు ఇవన్నీ ప్రజలకు తెలుసు, అనుభవిస్తున్న బాధలే. కరెంటు ఛార్జీలు పెంచారు, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్లు, ఈ అంశాలన్నీ కూడా ప్రజలు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు. కానీ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటటువంటి చర్యలు ఏ స్థాయిలో ఉన్నాయి, వీళ్ళ అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయి, వ్యవస్థలకు వెన్నుపోటు ఏ రకంగా పొడుస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా ఒక చిన్న ఎగ్జాంపుల్, నిన్న రాత్రి జరిగినటువంటి ఒక సంఘటన. ఈ కూటమి ప్రభుత్వం అరాచకం ఏ స్థాయిలో ఉందంటే, చంద్రబాబు గారు అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తి, లోకేష్ గారు అమితంగా ఆరాధించే వ్యక్తి, వారిద్దరికీ ఆత్మసంతృప్తి కలిగించడం కోసం నిత్యం వైఎస్ఆర్సీపీ నేతలు, ముఖ్యంగా మహిళలు, లేదా జగన్కి అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు, లేదా తమకు నచ్చని జర్నలిస్టులో ఎవరైతేనే ఎవ్వరినీ వదిలేకుండా అందరినీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ, బూతులతో రెచ్చిపోతూ,
ప్రతి ఒక్కరి జీవితాల్లోకి తొంగి చూసే విధంగా మాట్లాడుతూ అవమానకర రీతిలో సభ్య సమాజం తలదించుకునే మాటలు మాట్లాడుతూ తాము మాత్రమే చాలా గొప్పవాళ్లమనేటటువంటి బిల్డప్లు ఇస్తూ చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని నిత్యం ఆత్మ సంతృప్తిలో ముంచెత్తేటటువంటి సీమరాజా శ్రీ సీమరాజా వారు ఏదో నిన్న ఎక్కడో వెళుతూ కారుకు అడ్డంగా ఎవరో అమాయకులు కూలీలు వస్తే కారు హారన్ కొట్టి వాళ్ళు చంద్రబాబుతో సీమరాజా ఫోటో వేశారు వీళ్ళు. ఓకే, పర్లేదు, నేను చెప్తున్నది ఆ దృశ్యాలు. ఓకే, ఆ అమాయకుల్ని కారు హారన్ కొడితే పక్కకు జరగలేదని అమాయకుల్ని కొట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్కు లాక్కెళ్ళి అక్కడ కూడా వాళ్ళని చావగొట్టి పోలీసుల ముందు కూడా కొట్టారట. వాళ్ళు బాధితులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే కొట్టి వీళ్ళపైన గంజాయి కేసు పెట్టండి, వీళ్ళపైన డ్రగ్స్ కేసు పెట్టండి అని పోలీసులపైన ఒత్తిడట. కానీ అమాయకులు వాళ్ళని ఆ విధంగా తాగి కొడితే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి, అక్కడి నుంచి పారిపోయారట. ఒకసారి వాళ్ళ బాధను కూడా ఒక్కసారి వినిపించండి. ఆ బాధితుడు ఒకతను మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? రౌడీజం ఒప్పుకోమన్నారు. నువ్వు ఎందుకు ఈ టైంలో తిరుగుతున్నావు అంటే ఇట్లా పోతున్నాను సార్, నాకు తెలిసి రా నేను మీకు అన్న మీ యూట్యూబ్లో చూస్తూ ఉంటాను నేను. సీమరాజన్న నన్ను ఎందుకు కొడుతున్నావు అంటే నీ దిక్కున్న చోటు చెప్పుకో, ఏమవుతుంది అనుకుండా మీ ప్రభుత్వం ఏమంటే ప్రభుత్వం గురించి నేను మాట్లాడాను సార్. నేను పేదవాడిని, నాకు రాజకీయంతో పని లేదు, నేను కూలి చేసుకుని బతుకునేవాడిని. నేను ఏదైతే చేసుకో, నేను చంపేస్తాను, నేను కొట్టేస్తాను, నువ్వు ఏదిగా ఈ కేసు రాస్తా అది ఇది ఒప్పుకో, లాంటి నేను చంపేస్తాను బెదిరించి నన్ను అంశాలు పెట్టి కొట్టి చాలా గందరగోళంగా చేసి లాస్ట్ సార్ నేనైతే చచ్చిపోదని అనిపించింది సార్. రాత్రి చంపేస్తాను అనుకున్నా సార్. నేను భయపడి ఊరికి వచ్చి ఈ ఊళ్ళో కూడా అడిగితే ఈ ఊళ్ళో ఒక పెద్ద ఆయన లేచి అతను సమానం చెప్పిన చూపుడు ఉండి కూడా ఫ్రెండ్స్ మళ్ళీ కాళ్ళు తీసుకెళ్ళి అంశాలు పెట్టి చిన్నగా పడ్డా సార్. కట్టితో తీసుకొని రాళ్ళతో కడుపుల్లో గుమ్మి నాకైతే చెవులు ఏం ఉండడం లేదు సార్. ఒక నేను చెప్పి మాట్లాడినా నాకు వినడం లేదు. ఇప్పుడు మేము రాయంపేట నుంచి వస్తాము, జోరేపల్లి కచ్చిరోపల్లి కాడ మధ్యలో కారు ఆరన కొడతా వచ్చినాడు అన్న పోండి అన్నాము. కారు నిలబెట్టి ఎవరు రాకూడకల్లారని చంపబట్టే కొట్టినాడు. వాచి తట్టుగా ఎందుకన్నా ఈ మారి చేయటం, టటోళ్ళు ఉంటే ఏమి లేకుంటే ఏమి నాయన నా గొంతు పట్టుకొని పిసుకుతాడు, కొడతాడు. ఎందుకున్నా టటోళ్ళు భూమి మీద ఉండటం వేస్ట్నా? వేస్ట్, ఇలాంటి వాళ్ళు ఉండడం వేస్ట్, ఏదేదో మాట్లాడేస్తున్నాడు పాపం బాధితుడు. రేపు అతని మీద కూడా వీడియో వస్తుంది. ఇప్పుడు ఈ అంశం చూపించాం కదా, రేపు నా పైన కూడా వీడియో వస్తుంది. వీటన్నిటిని తట్టుకుని నిలబడాలి అందరూ. మీరు ఆ దెబ్బలకు భయపడిపోయి అతని గురించి ఏదేదో మాట్లాడుతున్నారు పాపం బాధితులు. మీకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే లేనే లేదు. మీ పైన గంజాయి కేసు పెట్టమని కూడా డిమాండ్ చేశారంట కదా పోలీస్ స్టేషన్లో. కొద్దిసేపటి క్రితమే విజయవాడకి డ్రగ్స్ వచ్చాయంట, పార్సిల్ డ్రగ్స్ స్టూడెంట్స్ కోసం. బ్రేకింగ్ న్యూస్ అది కొద్దిసేపటి క్రితం. సో అదేదో వీళ్ళపైన పెట్టేస్తే సింపుల్గా ఆ డ్రగ్స్ కేసు నుంచి బయటపడిపోయినట్టు ఉంటుంది. వీళ్ళను కూడా ఏదో వేరే కేటగిరీలో వేసేసినట్టు ఉంటుంది. సీమరాజా వారికి కొంత న్యాయం చేసినట్టు కూడా అవుతుంది. అసలు అర్థం కాని విషయం ఏంటంటే, మళ్ళీ ఈరోజు ఈ టీడీపీ నాయకులే ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్ళిపోయారు. మొన్న చూసాం వీరయ్య చౌదరి కేసు. వీరయ్య చౌదరిని టీడీపీ నేతే చంపేశారు. ఆయన పైన చాలా రౌడీ షీటర్ దగ్గర నుంచి చాలా కేసులు ఆయన పైన ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, పాడెమోస్తారు, తర్వాత లోకేష్ గారు వెళ్తారు, అనిత గారు హోంమంత్రి గారు వెళ్తారు. వాళ్ళంతా వెళ్ళొచ్చులేండి, ఎందుకంటే అటువంటి రౌడీ షీట్లు ఆ కేసులు ఉంటే వెళ్ళొచ్చు. పాపం అమాయకులైనటువంటి దళితులు, మైనారిటీలు, అమాయకులు వాళ్ళకి పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకూడదు. దాని గురించి మాట్లాడుకుందాం. కానీ వీళ్ళు చంపుకొని ఇది వైఎస్ఆర్సీపీ పైకి నెట్టడానికి ఉన్న అవకాశాలను చూస్తారు. ఇప్పుడు అనంతపురం జిల్లాలో టీడీపీ నాయకుడు సుధాకర్ నాయుడిని ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరులు చంపడానికి ఏదో కుట్ర చేశారంట. ఇప్పుడు పోలీసులు అది పట్టుకున్నారు. ఒకవేళ నిజంగానే మర్డర్ జరుగుంటే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకులకి అంటగట్టేసేవాళ్ళు. ఈ వీరయ్య చౌదరి హత్య కేసులో కూడా చాలా ప్రయత్నాలు చేశారు. ఎక్కడ 0.1% కూడా దొరకలేదు. 0.1% కూడా దొరకలేదు. కానీ మాచర్ల జంట హత్యల కేసులో 0.1% దొరికిందట. 0.1% దొరికినందుకు ఏం చేశారు? పిన్నెల్లి సోదరులపైన కేసు పెట్టారు. ఆ 0.1% ఏం దొరికిందని మీరు అనుకుంటున్నారు కదా. రామోజీరావు గారు వారి ఆత్మ 0.1% పట్టేసింది. పిన్నెల్లి సోదరులకు ఈ హత్యతో సంబంధం ఉంది అని చెప్పడానికి 0.1% అన్నాను కదా నేను. లింక్ రామోజీరావు గారు ఆత్మ పట్టుకుంది. అక్కడి నుంచి ఏం రాశారంటే ఆయన పేపర్లో, ఈరోజు చదివి వినిపిస్తున్న ఆ రోజుది, ఆయన పైన కేసు బుక్ అయినప్పుడు పిన్నెల్లి సోదరుల పైన కేసు బుక్ చేశారు కదా ఆ జంట హత్యలకు సంబంధించి. ఆ వెహికల్ పైన ఏముందో అందరికీ తెలుసు, ఎవరి పేరు రాసుందో. జూలకంటి బ్రహ్మ అందరి పేరుంది.
కానీ ఇక్కడ వచ్చేటప్పటికి వాళ్ళ అనుచరులే, ఆయన బయట ఉంది, తర్వాత పోలీసులు మాట్లాడిన అంశం ఉంది, ఇద్దరు టీడీపీ వర్గీయులే ఒకరినొకరు చంపుకున్నారనేది ఉంది. ఇదంతా అయిపోయింది. ఇప్పుడు పిన్నెలపైన కేసు పెట్టారు తెలుసా? ఆ కేసుకు సంబంధించి ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్త మీకు కనపడదులేండి, చిన్నదిగా ఉంది, నేను చదివి వినిపిస్తాను. ఏమొచ్చిందంటే, ఎందుకు ఈయన పైన 0.1% ఉందంటే, జంట హత్యలు జరిగిన రోజు ఆయన అంటే పిన్నెల్లి ఆయన పల్నాడు జిల్లాకు వచ్చి వెళ్ళారు. చూసారా ఎంత పెద్ద ఆధారం దొరికిందో? పిన్నెల్లి పల్నాడు జిల్లాకు వచ్చి వెళ్ళారట హత్యలు జరిగిన రోజు. సో ఈయనే అయితే కేసు పెట్టేశారు. ఇది వీళ్ళు చంపుకోవడం, ఆఖరికి రెడ్ బుక్ రాజ్యాంగం ఏమైపోయిందంటే వాళ్ళ పార్టీ నేతలపైకి వాళ్ళే వెళ్ళిపోవడము, పైగా వాళ్ళు చంపుకొని వైఎస్ఆర్సీపీ నేతలు ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళపైన పెట్టేయడం. ఇంతకంటే దుర్మార్గాలు ఉంటాయా? దీనిపైన మాట్లాడదాం. అసలు పండుగ కూటమికైనా, నిన్న పిలుపునిచ్చారు కదా, పిలుపునిచ్చిన వాళ్ళకైనా ప్రజలకేమైనా ఉందా? వెన్నుపోటు దినం ఎందుకు సక్సెస్ అయింది? కూటమిచ్చిన పిలుపుకి ఎందుకు రెస్పాన్స్ లేకుండా పోయింది? ఈ అంశాలన్నింటిపైన ఈ సీమరాజా అంశంతో పాటు అన్నింటిపైన మంచిగా మాట్లాడుకుందాం. చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే రామ్నాథ్ గారు, సీనియర్ అనలిస్ట్, చింతా ప్రదీప్ గారు, యూకే వైఎస్ఆర్సీపీ యూకే కన్వీనర్. రైట్, ఒకసారి మనం రామ్నాథ్ గారితో మాట్లాడదాం. రామ్నాథ్ గారు, ముందుగా ఈ అరాచకాల గురించి కొంత మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇది ఎలాగో ఇది మాట్లాడతాం ఏంటి, నిన్న కూటమి పిలుపునిచ్చింది, వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది, కూటమికి నో రెస్పాన్స్, వైఎస్ఆర్సీపీ ఇచ్చిన వెన్నుపోటు దినం సూపర్ సక్సెస్ అన్నట్టుగా సిచ్యువేషన్, ఆ దృశ్యాలు కొంతవరకు కొన్ని మనకి దృశ్యాలే మాట్లాడతాయి, పిక్చరే మనకి కొంత నిర్వచనం ఇచ్చేస్తుంది, సమాధానం కూడా ఇస్తుంది. కానీ ఒక విషయం మాట్లాడాలి సార్. ఈ సోషల్ మీడియాలో కిరా కార్పి అని, చేబ్రోలు కిరణ్ అని, సీమరాజా అలియాస్ చంద్రకాంత్ చౌదరి అని క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలా, సరే ఎవరో ఎటువంటి ఛానల్ అయినా నడుపుకొనిండి, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ పార్టీలకు అనుకూలంగా ఎవరైనా చెప్పుకోవచ్చు, కానీ మహిళలను కూడా లేకుండా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలా మాట్లాడేటటువంటి వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ కొందరు పేర్లు చెప్పారు. ఇందులో సీమరాజా అలియాస్ చంద్రకాంత్ చౌదరి. ఏంటి ఇతను నిన్న కొందరు అమాయకుల్ని పట్టుకుని కొట్టడము, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం, మళ్ళీ అక్కడ కూడా వాళ్ళని కొట్టడం, వాళ్ళపైన అక్రమ కేసులు, గంజాయి కేసులు పెట్టమని పోలీస్ స్టేషన్లో డిమాండ్ చేయడం. అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో? ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది సార్, ఒక్కసారి చూడండి. హలో, ఓకే సార్, ఓకే. ఇప్పుడు ఏం లేదు ఈశ్వర్ గారు, సీమరాజా లాంటి వాళ్ళు కూడా ఇట్లా ఇంత దౌర్జన్యంగా చేయబోతున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మాలాంటి వాళ్ళ దయ వల్లే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, ఇక మేము ఏం చేసినా కూడా ఎవరు అడ్డుకుంటారు ఇక్కడ అనే ఒక పరిస్థితి. వీళ్ళు ఆర్గనైజ్డ్ గా ఆ కిరా కార్పి ఆయన ఈ సీమరాజా ఇద్దరు ఒక టీవీ దగ్గర పెద్ద స్క్రీన్ దగ్గర నిలబడ్డము, ఎవరిని పడితే వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలాగా మాట్లాడుతూ ఉంటారు. ఆడవాళ్ళనంటే మరీ దారుణంగా మాట్లాడుతూ ఉంటారు రకరకాలుగా. ఒక ఆడవాళ్ళను వైఎస్ఆర్సీపీ నాయకులనే కాదు, ఎవరైనా న్యూట్రల్ గా ఉండి కొద్దిగా వాళ్ళు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అని ఇట్లా మాట్లాడుతున్నారన్నా వాళ్ళని కూడా తీసుకొని వచ్చి దాడి చేయడమే వీళ్ళకి ఇదే పనిగా పెట్టుకున్నారు. నిన్న నేను చెప్తున్నది అంటే బాలకృష్ణ చూసి ఇన్స్పైర్ అయ్యాడా ఏంటి అని ఆయన అంటున్నారు. ఏంటి సార్, నేను మిమ్మల్ని యూట్యూబ్ లో చూసుకుంటాను సార్, కొట్టద్దండి సార్ నన్ను అని అంటున్నారంటే, నన్ను వదిలేయండి అని బతిమలాడుకుంటున్నా కూడా కొట్టి తీసుకెళ్లి తాగి మరి ఇతను స్టేషన్కి వెళ్ళాడంటే ఎంత ధైర్యం? అంటే పోలీసులు మనల్ని ఏమీ చేయలేరు ఈ వ్యవస్థలో అన్న ధైర్యం కాకపోతే మరేంటి? పైగా ఇదంతా ఏంటంటే ఒకరిని చూసుకొని ఒకరు ఎందుకు ఇంత రెచ్చిపోతున్నారంటే, ఎక్కడా కూడా ముఖ్యమంత్రి గారు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఒక అధికార పార్టీ వాళ్ళు హద్దులు మీరుతున్నా కూడా ఎక్కడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపించలేదు. ఈ రోజే చూడండి, నిన్న నైట్ ఆలగడ్డలో ఒక మహిళను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు భూమాఖిల ప్రియ అనుచరులు ఎమ్మెల్యే. ఆమె భర్త మీద చాలా రోజుల నుండి అనేక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి, పత్రికల్లో రాస్తూనే ఉన్నారు, కానీ ఎక్కడ చర్యలు తీసుకోకపోగా మొన్న ఎక్కడో ఒక మీటింగ్ దగ్గర ఈ వ్యవహారాలన్నీ ఈ ఉమ్మడి కర్నూలు జిల్లా నాయకులంతా ఎమ్మెల్యేలు దృష్టికి తీసుకెళ్తే, ఇలా మన ఎమ్మెల్యే వల్ల చెడ్డ పేరు వస్తుంది అన్నప్పుడు, ఏది ఎక్కడుంది ఆమెను పిలవండి అని అన్నారంట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. పత్రికల్లోనే రాశారు. లేదు ఆమె ఇక్కడికి రాలేదు అంటే, సరే మళ్ళీ నన్ను వచ్చి కలవమనండి అని వదిలేశారంట. ఆ తర్వాత కూడా వాళ్ళ మీద అలిగేషన్స్ వస్తూనే ఉన్నాయి. ఏది చికెన్ కొట్ల దగ్గర వస్తోంది, షాపుల దగ్గర దౌర్జన్యాలు చేస్తున్నారు, కిడ్నాప్లు అని రకరకాలుగా వస్తుంటే, అంటే ఆమె అక్కడికి కలవడానికి బిచ్చగాళ్ళ దగ్గర నుంచి కూడా ఏదో వసూలు చేస్తున్నారు అని రకరకాలుగా వసూలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గరికి అఖిల ప్రియ గారు రానంత మాత్రాన అంతటితో వదిలేస్తారా?
ముఖ్యమంత్రి గారు స్వయంగా పిలిపించుకోవాలి అమరావతికి. ఏంటమ్మా రెగ్యులర్ గా ఇన్ని అలిగేషన్స్ వస్తున్నాయి మీ మీద, రకరకాలుగా ఏంటని అడగాలి కదా, అడగడం లేదు. ఇక కూటమి ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళైతే ఎక్కడ లెక్క చేసే పరిస్థితే లేదు, విచ్చలవిడిగా తీసుకెళ్తున్నారు. ఈ రోజు చూడండి, నిన్న ఒక కిడ్నాప్ కేసు, ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులే ఒకరినొకరు చంపుకోవడానికి ప్లాన్ చేస్తే సీక్రెట్ గా పోలీసులు దర్యాప్తు చేసి విషయం బయటకు రాకుండా అమరావతికి రిపోర్ట్ చేసి పంచాయతీకి అమరావతికి పిలిపించుకున్నారు. ఇప్పుడు సీమరాజా అంటే వీళ్ళ అరాచకాలు దౌర్జన్యాల గురించి కథనాలు రాని రోజు ఎక్కడన్నా ఉందా ఈశ్వర్ గారు? కానీ ఎక్కడైనా కానీ వాడిని కంట్రోల్ చేయడానికి ఎక్కడైనా కానీ ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తూ ఉన్నారా? ఎక్కడా లేదు. రోజు ఒక ఎమ్మెల్యే, ఒక సీనియర్ నాయకుడు సుధాకర్ నాయుడు అనే ఆయన్ని చంపడానికి ట్రై చేస్తున్నారు. అసలు ఎందుకు వీళ్ళు ఇంతవరకు ఒకటే పార్టీలో ఉన్న వాళ్ళని కూడా హత్యలు చేసుకునే వరకు ఎందుకు వెళ్తున్నారంటే దీనికి కారణం చాలా సింపుల్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సహజ వనరులు అన్ని కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లో పెట్టేశారు. లిక్కర్ కావచ్చు, శాండ్ కావచ్చు, రైస్ మాఫియా కావచ్చు, అన్ని కూడా లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు నడుపుతూ ఉన్నారు. ఈ సంపాదన ఎంతవరకు వెళ్ళిపోయిందంటే మనం కాదు, మన తరం కాదు, ఇంకో 7 తరాలు కూర్చొని తిన్నా కూడా తరగనంతగా ఈ 5 ఏళ్లలో సంపాదించుకోవచ్చు, అంత స్కోప్ ఉంది అన్నది వీళ్ళకి అర్థమైంది తెలుగుదేశం పార్టీ నాయకులకి. దాని కారణంగా ఈ సంపదలో, ఈ దోపిడీలో మళ్ళా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ ఆ లోకల్ గా ఉన్న ఇంకో నాయకుడు పోటీకి వస్తున్నారన్నా కూడా తట్టుకోలేని పరిస్థితి. అందుకే ఏకంగా ఎలిమినేట్ చేసుకునే స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? ఎక్కడ ఏమి కూడా స్పందించడం లేదు. అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల ధైర్యం ఏంటి? మనం ఈ పార్టీలో ఉన్నాం, అధికారంలో ఉన్నాం కాబట్టి మనం మన వాళ్ళని చంపేసుకున్నా కూడా మన మీద అయితే కేసులు పెట్టరనే కదా. ఎక్కడైనా కానీ చట్టం అందరికీ సమానంగా పనిచేస్తుంది అన్న ఒక భయం ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇలా ఎందుకు చేస్తారు? ఆ సీమరాజా అనే వ్యక్తి తాగేసి అంత పబ్లిక్ గా అమాయకుల్ని కొట్టేసి స్టేషన్కి తీసుకెళ్లి గంజాయి కేసు పెట్టండి అని పోలీసులకు ఎలా ఆర్డర్ ఇస్తున్నారు? ఆయనకి ఏం అధికారం ఉంది? పోలీసులు ఏం చేస్తున్నారు? అంటే ఒక పతాక స్థాయి. అసలు కేసు బుక్ అయిందండి సార్? ఏమన్నా మీ దగ్గర అప్డేట్ ఉందా? నా దగ్గర అయితే లేదు. అంటే చేసి ఉండరనే నేను అనుకుంటున్నాను. ఇంకా చేస్తే అది పెద్ద ఇష్యూ. ఎందుకంటే వాళ్ళని చూస్తే అర్థం అయిపోతుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఈయన ఎలాంటి వాళ్ళు అన్నది. పాపం అతనికి చెవు కూడా పగిలిపోయింది, కన్నబేరి పగిలిపోయింది. నాకు మాటలు వినిపించట్లేదు సార్. లెఫ్ట్ ఏదో చెప్తున్నాడు, ఇయర్ పని చేయట్లేదు, ఇయర్ డ్రమ్ పగిలిపోయింది అన్నట్టుగా చెప్తున్నారు. దారుణంగా అక్కడ కొట్టారు, మళ్ళీ స్టేషన్ లో కూడా కొట్టారని చెప్తున్నారు కదా. వీళ్ళు తాగిన మధ్యలో ఉన్నప్పుడు కొట్టింటారు ఈశ్వర్ గారు, దాంట్లో అనుమానం ఏముంది? కాబట్టి ఇప్పుడు 2-3 కేసులు కదా. ఒకటి తాగి కారు నడపడం తప్పు, డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే మనం ఒక కేసు ఉంది అక్కడ. రెండోది వాళ్ళపైన దాడి చేయడం, రెండో కేసు బెదిరించడం. మూడోది స్టేషన్లో కూడా దాడి చేయటం. పైగా ఇంకొకటి పోలీసులకు బెదిరింపులు, మీరు వీళ్ళపైన ఈ కేసు పెట్టండి అని. ఎన్ని రకాల కేసులు ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఉన్నా కూడా ఇప్పుడు వాళ్ళ మీద, అమాయకుల మీద కేసు పెట్టకపోతే చాలు. ఇంతేనా? సీమరాజా మీద ఈ సెక్షన్లు ఇవన్నీ వర్తిస్తాయి. దౌర్జన్యాలకి, తాగే బండి నడపడం, కొట్టడం ఇవన్నీ కాదు. ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టకపోతే చాలు అనుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో. సీమరాజా మీద కేసు పెట్టే పరిస్థితుల్లో అంత ధర్మము 3 కాళ్ళ మీద కూడా ఇక్కడెక్కడ నడవడం లేదు. కాదు సార్, సీమరాజా ఆయన రేంజ్ ఏంటి అంటే ఒక క్యాబినెట్ మినిస్టర్ రేంజ్ లో ఫీల్ అవుతుంటాడు ఆయన. మొత్తం ఇలాంటి వాళ్ళ మీదే తెలుగుదేశం పార్టీ కూడా రన్ అవుతుంది మీడియాలో. అంటే ఆయన మీద కేసు పెట్టడం తర్వాత కానీ ఆ అమాయకులైన బాధితుల మీద కేసు పెట్టకపోతే చాలండి ఈశ్వర్ గారు. ఇప్పుడు ఈ టీడీపీ నాయకులే ఒకరినొకరు చంపుకుంటున్నారు కదా. ఈ చంపుకున్న దాన్ని తీసుకొచ్చి మళ్ళీ వైఎస్ఆర్సీపీ కంటగట్టే ప్రయత్నం ఒకటి జరుగుతోంది సార్. వీళ్ళు చంపుకుంటారు, వాళ్ళకి ఆ ధైర్యం కూడా వచ్చిందేమో నాకు అనిపిస్తోంది. ఎందుకంటే వీరయ్య చౌదరి హత్య కేసులో చాలా ప్రయత్నాలు చేశారు, ఏదో ఒక రకంగా వైఎస్ఆర్సీపీకి లింక్ పెట్టాలని చూశారు. ఎక్కడ వాళ్ళకి 0.1% కూడా దొరకలేదు. అప్పటి వరకు ఈ నేరస్తుల్ని వదలను, చంద్రబాబు నాయుడు గారు కూడా దీని వెనుక ఎవరున్నారో తేలుస్తాను అనంటూ ఏదో ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారన్నట్టుగా మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ మాచర్ల జంట హత్యల కేసుల్లో కూడా ఆఖరికి అటు తిప్పి ఇటు తిప్పి ఎస్పీ గారు మాట్లాడారు, జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు మాట్లాడారు. అందరూ మాట్లాడిన తరువాత మళ్ళీ పిన్నెల దగ్గరకు వచ్చేసారు. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక విషయం అర్థమైంది, ఇది నా చేతుల్లో ఏమీ లేదు, నేను కంట్రోల్ చేయలేను అని దాదాపు ముఖ్యమంత్రి గారు చేతులు ఎత్తేశారు. అందులో భాగంగానే కొందరు పార్టీలోనికి వచ్చి కోవర్టులుగా మారి హత్యలు చేస్తున్నారు, నేను సహించను అన్నారు. అంటే మునుముందు కూడా మన పార్టీ నాయకులే మన వాళ్ళని చంపుకుంటారు, వాటన్నిటిని వైఎస్ఆర్సీపీ మీద తోసేయడానికి ముందే ప్లాన్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఈ కోవర్టులు వచ్చారు, హత్యలు చేయిస్తున్నారు, నేను సహించను అన్నారు. కానీ ఎక్కడ ఏ కోణంలో చూసినా కూడా వాళ్ళంతా హార్డ్ కోర్ టీడీపీ వాళ్ళే. వీరయ్య చౌదరి హత్యకు సంబంధించిన అదే, ఆ పల్నాడు హత్యల్లో వాళ్ళు అసలు వైఎస్ఆర్సీపీతో సంబంధమే లేదు. ఆ వెంకటరామయ్య అనే అతనికి ఆయన డైరెక్ట్ కాంగ్రెస్ నుండి టీడీపీలోనికి ఎప్పుడు 2014లోనే వచ్చేసారు. అవును, ఇక దశాబ్దానికి పైగా తెలుగుదేశం పార్టీలో ఉండే ఆయన ఇప్పుడు మావాడు కాదు అని అంటున్నారంటే తప్పించుకోవడానికి. ఈ రోజు చూస్తే ఆయన దగ్గుపాటి ప్రసాద్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఆ సుధాకర్ నాయుడు అనే వ్యక్తి మొన్న ఆ ఎమ్మెల్యే గెలవడానికే కృషి చేసిన లోకల్ నాయకుడు. కాబట్టి వాళ్ళని ఇంకేంది అంటే ఇదంతా ఏంటి అంటే
చంద్రబాబు నాయుడు గారు ఒక సాధ్యంగానే ఒక ప్రయోగం చేస్తున్నారు. ఏం జరిగినా కూడా వైసీపీ మీద తోసేయాలి, మన పార్టీ నాయకులు మన వాళ్ళే చంపేసుకున్నా కూడా వైసీపీ వాళ్ళ మీద తోసేయాలి అని ఒక ఫార్ములాను అప్లై చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ప్రజలకు అది చాలా ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. దారుణమైన హత్యాంధ్రప్రదేశ్ అయిపోతుంది. ఇంకా ఒకనొకరు చంపుతున్నారు వీళ్ళు. ఆ భూముల దోపిడీలకి, ఇసుక దోపిడీకి, కుంభకోణాలకి వీటికి పోటీలు పడి వాళ్ళకి వాళ్ళే చంపుకునేటటువంటి పరిస్థితి వస్తుందేమో. ఎప్పుడైతే ఈ లిక్కరు, శాండ్, ఈ బియ్యము మాఫియా ఇవన్నీ ఇలా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనికి, రాజకీయ నాయకుల చేతుల్లోనికి వెళ్ళాయో అందువల్ల ఈ విపరీత పరిణామాలన్నీ చోటు చేసుకుంటూ ఉన్నాయి. రైట్. ఎందుకంటే సంపద కోసం, ఆదాయం కోసం సొంత పార్టీలోనే ఒకరికొకరు పోటీ పడి ఈ హత్యలు చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయారు. ఇదంతా ఏంటంటే గవర్నమెంట్ ఫెయిల్ అయింది, పరిపాలన పరంగా ముఖ్యమంత్రి కంప్లీట్ గా ఫెయిల్ అవడం వల్ల, ఎక్కడ కంట్రోల్ లేకపోవడం వల్ల, అందరినీ విచ్చలవిడిగా వదిలేయడం వల్ల, ఒక్క ఎమ్మెల్యేని కూడా పిలిచి అదుపులో పెట్టే పరిస్థితి లేకపోవడం వల్ల ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అయిపోతూ మనకి ఏమీ కాదు, ఆ పక్కన ఎమ్మెల్యే అన్ని ఘోరాలు చేశారు, ఏమీ కానప్పుడు మనం ఒక ఘోరం చేస్తే ఏటికి తప్పు అవుతుంది, మనల్ని చంద్రబాబు నాయుడు ఏమంటారు అని ఒక ధైర్యంతో వెళ్తున్నారు. ఇదంతా కంప్లీట్ గా బాధ్యత వహించాల్సింది ముఖ్యమంత్రి గారే. ఈ మాట్లాడుకుందాం, వెనుపోటి దినం గురించి మాట్లాడుకోండి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల గురించి మాట్లాడుకోవాలి. ఇంతకుముందు చూశారు కదా, కొన్ని దృశ్యాలు చూశారు. ఒక బయట కూడా ఇద్దరు బాధితులు మాట్లాడింది కూడా విన్నారు. సీమరాజా ఎలియాస్ చంద్రకాంత్ చౌదరి ఏం చెప్తారు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. వెరీ గుడ్ ఈవినింగ్. అంటే అడవుల్లో ఉండాల్సినటువంటి మృగాలు ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నాయా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిజంగా వీళ్ళు అడవుల్లో ఉండడానికి కూడా అర్హత లేదేమో. అలాంటి వ్యక్తులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అనేటటువంటి పార్టీలో వాళ్ళు పెంచి పోషిస్తూ నెల నెల జీతాలు ఇస్తూ వాళ్ళ పార్టీ ఆఫీసులోనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఇప్పుడు ఈ సీమరాజా తెలుగుదేశం పార్టీ నెల నెల శాలరీ. మీరు మొన్న ఎవరైతే చేబ్రోల్ కిరణ్ తెలుగుదేశం పార్టీ శాలరీ, నెల నెల కిరా కార్పిక్ శాలరీ. వీళ్ళందరినీ మరి పెంచి పోషిస్తుంటే మరి దీని అందరికీ కారణమైనటువంటి వాళ్ళని కదా ముందు మనం మాట్లాడాల్సింది. ఎవరైతే ఐటీడీపీ అనేటటువంటి ఒక సంస్థని, ఒక ఉగ్రవాద సంస్థను నడుపుతున్నటువంటి నారా లోకేష్, మరి వాళ్ళ వల్లే కదా వీళ్ళందరూ. ఇప్పుడు వాళ్ళు పెంచి పోషించకపోతే వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళకి జీతాలు ఇచ్చి, వీళ్ళు ఛానల్స్ పెట్టించి ఈ విధంగా మాట్లాడండి అని చెప్పి వాళ్ళు ఉసిగొలపటం వల్లే కదా ఈరోజు జరుగుతుంది. మీరు అన్న పేరు కూడా చెప్పుకోలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో ఆ పార్టీ వాళ్ళు ఉన్నారంటే అది పేరు చంద్రకాంత్ చౌదరి. చంద్రకాంత్ చౌదరి అనేది బయటపడితే మళ్ళీ అదేదో చంద్రబాబు చంద్రకాంత్ అని పెట్టుకోండి, సీమరాజా చంద్రకాంత్ అని పెట్టుకోండి. అంటే పేరు కూడా చెప్పలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. అంతకుముందు ఇంకొక ఉంది మహిళ, ఏదైతే శ్వేతా చౌదరి, కానీ స్వాతిరెడ్డిగా కన్వర్ట్ అయిపోయింది. మరి చౌదరి రెడ్డి ఎప్పుడు అయ్యారో ఎట్లా అయ్యారో తెలియదు. సో అదే పేర్లతో రన్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ సీమరాజా అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి చంద్రకాంత్ చౌదరి, ఇతని మీద ఆల్రెడీ అంబటి రాంబాబు గారు ఏదైతే కేసు పెట్టారో, పెట్టి కూడా 4 రోజులు దాటింది. తీసుకోవడానికి చాలా నెలలు పట్టింది. సో దాన్ని తీసుకున్నాక ఇప్పుడు 4 రోజులు అయింది. మరి ఇప్పటి వరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మరి పోలీసులకి ఈ వీడియోలు అన్నీ కనపట్టలేదా? ఎందుకంటే ఈ రాష్ట్రంలో పోలీసులు ఏదైతే ఎవరి మీద ఏదో కేసు ఉంది, సో వాళ్ళ మీద ఏదో పాత కేసులు ఉన్నాయి కాబట్టి మేము రోడ్డు మీద కొడతాము అని చెప్పిన వాళ్ళకి మరి సీమరాజా అనేటువంటి ఒక దొన్నపోతూ ఒక అడవి మృగం. సో అలాంటి వ్యక్తులు అతని భాష మీరు వాడకండి, భాష వద్దు, అసలు అలాంటి అడవి మృగానికి అసలు మనం పేరు పెట్టే మాట్లాడకూడదు. సీమ అనేది ఒక రాయలసీమ అంటే ఈరోజు ప్రపంచంలోకెల్లా ఓ మంచి ప్రాంతంగా, ఓ రతనాల సీమగా, ఒక మంచి ఆప్యాయత గల ప్రాంతంగా ఉన్నటువంటి ఆ సీమ పేరుతో వాడు రాజా అనేటటువంటి ఇంకో పేరు తగిలించుకొని ఇట్లాంటి ఏదైతే పనులు చేస్తున్నప్పుడు వాడిని ఖచ్చితంగా అడవి మృగమే అనాలి. సో అలాంటి మృగాల్ని మరి వదులుతున్నటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా తీసుకోవాలి కదా. దీనికి పెంచి పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ అంట. ఎందుకంటే మీకు నారా లోకేష్ ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు? ఎక్కువ కేసులు మీరు పెట్టించుకుంటే నామినేటెడ్ పదవులు ఇస్తా, మీరు ఇలానే దౌర్జన్యాలు చేయండి, తిరగబడితే రేపొద్దున అధికారంలోకి వచ్చినా నేను పదవులు ఇస్తా అన్నాడు. అట్లానే కొంతమందికి పదవులు ఇచ్చాడు, లైక్ పట్టాభి, లేదంటే మీరు అన్నట్టు గ్రేష్మ, ఒకరికి ఇచ్చారు కదా. బోషిడీ అన్నాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్ తొడలగొట్టి వైసీపీ నా డాషుల నుంచి లాక్కొని 2 బస్సుల్లో కన్నాకి ఎమ్మెల్సీలు. మరి ఈయన కూడా రేపొద్దున ఇంకో కార్పొరేషన్ చైర్మన్ కోసం ఉన్నారేమో, అందుకని ఇంత బరి తెగించి మాట్లాడుతున్నారు. దానికి అర్థమే కదా. వాళ్ళు ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ అమాయకులకు అన్యాయం జరుగుతుంటే ముందు నుంచి తెలుగుదేశం కూడా తెలుగుదేశం పార్టీ వైఖరి అలానే ఉంది సార్. ఎందుకంటే మీరు 2017 నంద్యాల బై ఎలక్షన్ లో సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అక్కడ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అతని పేరు, టీడీపీని గెలిపిస్తే రౌడీ షీట్ ఎత్తేస్తాం, ఏదైతే రౌడీ షీట్లందరికీ రౌడీ షీట్లు ఎత్తేస్తామని చెప్పి, టీడీపీని గెలిపిస్తే రౌడీ షీట్లు ఎత్తేస్తామని ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏది నంద్యాల బై ఎలక్షన్లో. అట్లానే మీరు చూస్తే వాళ్ళ ఒక మినీ మహానాడు జరిగింది తిరుపతిలో. బొల్లి భాస్కర్ నాయుడు అనేటటువంటి ఒక వ్యక్తి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి అవసరమైతే మర్డర్లు చేస్తా,
మరి వీళ్ళందరూ ఏ విధంగా వాళ్ళు ఉసుగొలుపుతున్నారు చూడండి. ఇప్పుడు ఇతను కూడా అదే కదా. Yes. ఇప్పుడు ఎవరో దారిని పోయే వాళ్ళు ఆరన కొడితే వాళ్ళకి వినపడకపోవచ్చు, వినపడకపోతే కానీ ఇక్కడ బాధ్యులు ఎవరంటున్నాను, పోలీసులు దీనికి కదా. ఎందుకంటే పోలీస్ స్టేషన్లోనే అతను తీసుకెళ్ళి వాళ్ళని కొడుతున్నాడు. మీరు ఆ విజువల్ చూడండి, ఒక్క పోలీసు వాడు కనపడుతున్నాడా? ఒక్క పోలీస్, ఇది పోలీస్ స్టేషనా లేదంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసా? అది ఇష్టవంతుడిగా వాళ్ళని లాక్కొని స్టేషన్లోకి తీసుకెళ్ళి వీళ్ళ మీద గంజాయి కేసు పెట్టు, లేదంటే వీళ్ళ మీద మర్డర్ కేసు పెట్టు, వీళ్ళ మీద రేప్ కేసు పెట్టు, ఈడవుటండి అంటే ఇది చెప్పైతే పోలీసులు వినేస్తారా? చాలా మంది చూసారు కదా సార్ ఇట్లాంటి వాళ్ళని, దాని గురించి భయపడే కాదు. ఒక్క మాట సార్, ఒకటి నేను అడుగుతున్నా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళని లాక్కొని అతను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినప్పుడు అది పోలీస్ స్టేషనా తెలుగుదేశం ఆఫీసా? ఇతనికి లాక్కెళ్ళి తీసుకెళ్లే హక్కు ఉందా? ఎవరినైనా పోలీస్ స్టేషన్కి ఇతను లాక్కొని తీసుకెళ్లే హక్కు ఉంటుందా? వాడు నిజంగా వీళ్ళకి ఏమన్నా వాళ్ళ మధ్య జరిగితే వెళ్ళి నువ్వు కేసు పెట్టు. సో పలానా దానికి సంబంధించి నువ్వు వాళ్ళందరూ లాక్కొని పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళి వాళ్ళ మీద గంజాయి కేసు పెట్టినారు చూడండి. 4-5 గుంపుకున్నారు, మీకు విజువల్స్ కనపడతా ఉన్నాయి క్లియర్గా. సో అంటే పోలీసులు అక్కడ కనపట్ల అంటే పోలీసులు కూడా మరి పోలీస్ స్టేషన్ వదిలేశారా? తెలుగుదేశం వాళ్ళకి అప్పచెప్పేశారా? మీ ఇష్టం ఉన్నట్టుగా మీరు ఇక్కడ ఏ కార్యకలాపాలు కావాలంటే అవి చేసుకోండి అని. మరి ఇదే పోలీసులు మాజీ మంత్రుల మీద మాట్లాడుతున్నటువంటి భాష, వ్యవహరిస్తున్నటువంటి తీరు, నిన్న అంబటి రాంబాబు గారి మీద, అంతకుముందు సిదిరి అప్పలరాజు గారి మీద, లేదంటే విడదల రజనీ గారి మీద, ఇదే సిఐలు వ్యవహరించిన తీరు. మరి ఇట్లాంటి వాళ్ళ మీద కదా మీరు చర్యలు తీసుకోవాల్సింది. ఇట్లాంటి వాళ్ళకే పోలీస్ స్టేషన్ అప్పచెప్పేస్తారు. ఇదేదో మీ తెలుగుదేశం ఆఫీస్ తెలుగుదేశం ఆఫీస్ లాగా పోలీస్ స్టేషన్ వాళ్ళకి అప్పచెప్పేస్తారు. నిన్న రాంబాబు గారు ర్యాలీకి వెళ్తుంటే దాన్ని ఈ రూట్ లో కాదండి అంటే ఆయన ఇంకో రూట్ లో వెళ్ళాడు. మళ్ళీ ఆ రూట్ కూడా కాదు, ఇంకో రూట్ వెళ్ళాలి. ఎన్ని రూట్లు తిప్పుతారు? అక్కడ చూడండి, అది చూడండి, మీదకి వెళ్ళిపోయి ఎవరైతే సిఐ అతను మాట్లాడుతున్నటువంటి భాష, మొన్న సిదిరి అప్పలరాజు గారిని బూతులు తిట్టినటువంటిది. మరి ఇట్లాంటి వాళ్ళని ఏమన్నా వీళ్ళు పోలీసులా తెలుగుదేశం కార్యకర్తలా? ఇవి పోలీస్ స్టేషన్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులా? సూటిగా అడుగుతున్నా. అతను లాక్కొని వాళ్ళని తీసుకొని వచ్చి వీడి మీద గంజా కేసు పెట్టండి. ఇవాళ విజయవాడలో దొరికింది కదా, పెట్టేసేయండి. మీరు ఎట్లానే కదా రోజు తప్పుడు కేసులు పెడుతుంది. ఇలానే తప్పుడు కేసులు పెట్టి ఇలానే సోషల్ మీడియా కార్యకర్తల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరి మీద మీరు ఇదే విధంగా పెడితే ఎక్కడికి పోతా ఉన్నాం మనం? ఈ రాష్ట్రం ఎటుపోతా ఉంది? నిజంగా అసలు ప్రజాస్వామ్యం దేశం అని చెప్పుకునేటటువంటి దాంట్లో ఇవన్నీ అప్రజాస్వామ్య కార్యక్రమాలు రోజుకి పెచ్చుమీరు జరిగిపోతా ఉంటే పోలీసులు మళ్ళీ నీతిమంతులాగా కొంతమంది, అందరు పోలీసులు చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని పనిచేస్తున్నారు ఆ పోలీసులకి ఖచ్చితంగా కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఖచ్చితంగా మీ మీద ప్రైవేట్ కేసులు వేస్తానే ఉన్నాం. రేపు పొద్దున కూడా ఇంకా వదిలేటటువంటి ప్రసక్తి కూడా లేదు. ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటో చెప్పండి. విదేశాల్లో కూడా మన కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం మారుమోగిపోతోందా? ముందుగా గుడ్ ఈవినింగ్ ఈశ్వర్ గారు, సాక్షి ప్రేక్షకులకు నమస్కారాలు. మీరు ఒక మాట అన్నారండి, ఇక్కడ 4 విధాలుగా కేసులు పెట్టొచ్చు సీమరాజాక్ అని చెప్పేసి. ఒకటి డ్రింక్ అండ్ డ్రైవ్, రెండోది హారన్ కొడితే పక్కకి వెళ్ళారని కొట్టడము, మూడోది వాళ్ళను తనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడము, నాలుగోది పోలీసు వాళ్ళని కొట్టడము, పోలీస్ స్టేషన్ లో వాళ్ళని కొట్టడము, అండ్ పోలీసు వాళ్ళకు కూడా గంజాయి కేసులు పెట్టడం అని చెప్పడం. దీని అంతటికంటే కూడా ప్రపంచంలో ఇది 8వ వింతగా చెప్పుకోవచ్చండి. ఒక వ్యక్తి డ్రింక్ అండ్ డ్రైవ్ చేసి తనే డ్రైవ్ చేసుకుంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో పోలీసు వాళ్ళకి ఈ సెక్షన్ల పైన గంజాయి కేసులు అవి పెట్టండి చెబుతూ అతను తాగి ఉంటే పోలీసు వాళ్ళు అతని మాట వింటున్నారంటే ఇంకా పోలీసు వాళ్ళ గురించి అంటే భారత న్యాయ సంహితలో కూడా దానికి ఏం కేసు పెట్టాలో కూడా తెలియదు అనుకుంటాను. ఇంకా దానికి ఏం కేసు పెట్టాలో కూడా ఉండదు. ఇంకా అది ఎలా చూడాలండి దాన్ని? అసలు విచిత్రంగా అనిపిస్తుంది అండి. అంటే ఇప్పుడు లా అనేది ఎవరికైనా ఒకటే చట్టం వర్తిస్తుందండి. కానీ ఇప్పుడు మన రాజ్యాంగంలో కూడా మనం వెతుక్కోవాలి 1-2 సార్లు వీటికి ఏ శిక్ష వేయాలి అంటే అది మన రాజ్యాంగంలో కనిపించదండి, అది ఎర్రబుక్కు రాజ్యాంగంలో కనిపిస్తుంది. ఇటువంటివన్నీ కూడా మనం ఎర్రబుక్కు రాజ్యాంగంలో చూస్తున్నాం. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమీ చెయ్యలేక చేతులు కట్టుకొని ఆ సీమరాజా అనే వ్యక్తి చెప్పేది వింటున్నారు అంటే తప్పు వాళ్ళది కాదండి. అక్కడ పైనుంచి ఆర్డర్స్ ఆ ఎర్రబుక్కు రాజ్యాంగంలో ఇలాగే ఉంటుంది. మన వాళ్ళు స్వయంగా తాగి డ్రైవ్ చేసుకుంటూ మన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చినా కేసులు పెట్టకూడదు, మన వాళ్ళని అసలు మీరు ఏమీ క్వశ్చన్స్ వేయకూడదు, వాళ్ళు ఏం చేసినా గానీ చూస్తూ ఉండండి అనే విధంగా అక్కడి నుంచి పైనుంచి ఆర్డర్స్ వచ్చి, పైగా ఇప్పుడు మీరు అన్నట్లండి ఇది మాట్లాడుతుంటే ఎవరైనా బయట వాళ్ళు మాట్లాడితే మాట్లాడినందుకు కూడా వాళ్ళ మీద కేసులు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ఓకే, కేసులు పెట్టడం కాదు, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న అందరి మీద
నాతో సహా ఇక్కడ కూర్చున్న అందరి మీద వీడియోలు మొదలవుతాయి మళ్ళీ వెంటనే. దాన్ని కూడా భరించడానికి సిద్ధంగా ఉండాలి. క్యారెక్టర్ అసాసినేషన్లు మొదలవుతాయి. అండ్ లాస్ట్ కి దాన్ని ఎలా తీసుకొస్తారంటే అండి, ఎవడికో ముడివేస్తాడు, వాడు ఏదో చేశాడు, వీడు ఏదో చేశాడు అని చెప్పేసి పాపం ఆ అభాగ్యుల్ని కూడా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారండి. వీళ్ళే ఇదంతా ప్లాన్ చేశారు, వాళ్లే తాగున్నారని వాళ్లే తాగి కారుకి అడ్డం పడ్డారని, అడ్డం పడిన వ్యక్తుల్ని పాపం శాంతియుతంగా ఆయన పక్కకు తప్పించాలని చూస్తే దాడి చేశారని, ఆ సమయంలో పోలీసులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో పోలీసులకు ముందుగా ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి సమాచారం ఇచ్చి ఇలా ఓ నలుగురు రోడ్డుకు అడ్డంగా తాగిపడి ఉన్నారు, వాళ్ళని పోలీస్ స్టేషన్కి నేను తీసుకొస్తున్నాను, దయచేసి మీరు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నానని ముందుగానే చెప్పినట్టుగా వాళ్ళని నెమ్మదిగా అక్కడికి తీసుకెళ్ళినట్టుగా, అక్కడ పోలీసులు వీళ్ళు తాగున్నారని గుర్తించారని బ్రీత్ అనలైజర్లు పెట్టి వాళ్ళు ఎంత తాగారనేది కూడా రికార్డ్ చేశారని, ఇవన్నీ కూడా పుట్టుకొస్తాయి. ఆశ్చర్యపోకండి, పుట్టుకొచ్చిన ఆశ్చర్యపోకండి. ఒకటి ఇక్కడ ఒక విషయం అయితే నేను రాష్ట్ర ప్రజలందరికీ మీ ద్వారా ప్రదీప్ అన్న ఒక్క సెకండ్ ప్రదీప్ అన్న, సేమ్ మీరు చెప్పింది నన్ను అంబటి రాంబాబు గారి మీద జరిగింది. ఆయన మీద కేసు పెట్టారు. అంబటి రాంబాబు గారి మీద కేసు నమోదైంది. ఇప్పుడు నిన్న పోలీసులు విధులకు ఆటంకాలు కలిగించాయంట. ఆ భాషకి ఆయన్ని ఒక మాజీ మంత్రిగా ఆయన అడ్డుకున్న విధానానికి మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఆయన 35 ఏళ్ల క్రితం నుంచి ఎమ్మెల్యేగా, 36 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యే, అంతమంది 36 ఏళ్ల క్రితం నుంచి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన మీద చూడండి పోలీసులు, ఆయన నాకు తెలిసి ఎప్పుడు ఏ రోజు కూడా అధికారులు ఎక్కడ దూషించిన సంఘటన లేవు, కానీ ఆయన మీద కూడా కేసు పెట్టారు. అదన్న ఒకసారి కంటిన్యూ చేయండి అన్న. అంటే మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నాను ఈశ్వర్ గారు, వాళ్లకు తెలిసిందంతా ఒకటండి, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము అండ్ తెలుగుదేశానికి ఆపోజిట్ గా మాట్లాడిన, ఇప్పుడు రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శ అనేది ఎవరైనా చేయొచ్చు, అది ప్రధాన మన అంశం అండి. ప్రజాస్వామ్యంలోనే మనకున్న ఒక ఆయుధం విమర్శ చేయడం అన్నది. ఆ విమర్శను సహేతుకంగా తీసుకొని ఆ సమస్యను పరిష్కరించడానికి వారు చిత్తశుద్ధి చూపిస్తే బాగుంటది. కానీ మీరు విమర్శ చేశారు, మాకు అగేన్స్ట్ గా విమర్శ చేశారు, సో మీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాము, మీకు లేనివి ఉన్నవి అన్ని మీకు ఆపాదిస్తూ మీరు చేశారని చెప్తూ వీళ్ళకు ఒక 3-4 పత్రికలు సింపుల్ గా ఫ్యామిలీని, ఆడవాళ్ళని అందరినీ వీధుల్లోకి లాగి ఇంత అసభ్యంగా మాట్లాడతారు కదా. ఇంత పెద్ద గ్రూప్ ఉంది కదా, వీళ్ళకి ఇంట్లో ఫ్యామిలీలో ఆడవాళ్ళు ఉంటారా? ఉండి కూడా వీళ్ళన్నీ తెలిసి మాట్లాడతారు. నాకు అర్థం కాదు ఇవన్నీ. అంటే వాళ్ళకి ఇంకొక ధైర్యం కూడా ఏంటంటే ఈశ్వర్ గారు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు మేము మా నాయకుడిని అనుసరించి మేము ఏదైనా చేస్తామండి. మేము ఎక్కడ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ, వాళ్ళ పర్సనల్ విషయాలు కానీ మేము ఎక్కడ బయటికి తీసుకొని రాము. మేము తీసుకొని రాకపోగా మళ్ళీ వాళ్ళే దొంగ అకౌంట్ క్రియేట్ చేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేర్ల మీద అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళే తిట్టి మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ చివరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని చూస్తారు. అది చాలా తెలివైన ఉగ్రవాదులు. షర్మిల గారి మీద కూడా అలాగే కదా చేశారు. టీడీపీ వాళ్లే కదా పట్టుబడ్డారు. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి షర్మిల మీద అసభ్యమైన పదజాలం వాడి ఆఖరికి ఎంక్వైరీ చేస్తే టీడీపీ వాడు పట్టుబడ్డాడు. ఐటీడీపీకి సంబంధించి మొత్తం చేసేదంతా వాళ్ళే అండి. వాళ్ళు క్రియేట్ చేస్తారు దాన్ని, ఒక 3 పత్రికలు 4 ఛానళ్లు వాళ్ళు ఒక 4-5 రోజులు వాడతారండి దాన్ని. లాస్ట్ కి అది ఏమైతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తారు. ఎస్ రామ్నాథ్ గారు, ఒక ముఖ్యమైన పాయింట్ లోకి వెళదాం. నిన్న వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది, అటు కూటమి కూడా పిలుపునిచ్చింది. సరే, వైఎస్ఆర్సీపీ మీద నిన్నంతా మాట్లాడాం కాబట్టి ఇప్పుడు కూటమి ఇచ్చినటువంటి పిలుపునకు రెస్పాన్స్ ఎందుకు రాలేదు? ముగ్గులు పెట్టడం దగ్గర నుంచి టపాకాయలు కాల్చడం, సంక్రాంతి చేసుకోవడం, దీపావళి చేసుకోవడం పెద్దగా ఎవరు చేయలేదు. ముగ్గులు ఏ లీడర్ కూడా పెట్టలేదే. పోనీ పార్టీల అధినేతలు కూడా ముగ్గులు పెట్టలేదే. ఎందుకు పెట్టలేదు? అంటే ఈశ్వర్ గారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాంకి వచ్చిన స్పందన, అటువైపు కూటమి వాళ్ళ పిలుపుకి వచ్చిన స్పందన బట్టి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ప్రజల మూడు ఎలా ఉందన్నది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. సాధారణంగా ఒక రాజకీయ పార్టీ 11 సీట్లకు పడిపోయి అంత పెద్ద ఓటమి చవి చూసిన తర్వాత కోలుకోవడానికి ఏలు పడుతుంది. మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు పడిపోయిన తర్వాత ఆ పార్టీ ఫైట్ చేసింది లాస్ట్ 1 year, అందులోనూ ఆఖరు 6 నెలలు మాత్రమే. అంతవరకు బయటకు కూడా రాలేదు తెలుగుదేశం పార్టీ నాయకులు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏడాది కాలానికే ఈ స్థాయిలో వచ్చి ర్యాలీలు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇంత స్పందన వస్తుంది అంటే ఒకటే కారణం, వీళ్ళంతా క్షేత్రస్థాయిలో ఉంటారు. కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళంతా క్షేత్రస్థాయిలో ఉంటారు. కాబట్టి పబ్లిక్ మూడ్ ఎలా ఉంటుంది అన్నది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక నమ్మకం వచ్చేసింది. ఇక రోజులు గడవడమే, తప్పనిసరిగా ఈ గవర్నమెంట్ ఉండదు అన్నది ఒక క్లారిటీ వచ్చింది. ఇక మిగిలిన కూటమి వాళ్ళు ప్రోగ్రామ్ కు పిలుపునిచ్చినా ఒక్కరు కూడా ముందుకు రాలేదంటే వాళ్ళకు కూడా అంతే. వాళ్ళు కూడా పబ్లిక్ లో ఉన్నారు కాబట్టి క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుంది, ఎంత డ్యామేజ్ జరుగుతుంది, ఇది ఉంటుందా పోతుందా అన్నది వాళ్ళకు కూడా క్లియర్ వచ్చింది. ఎంత దుస్థితికి వచ్చేసారు అంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రోగ్రామ్ కు పిలుపునిస్తే
కొన్ని వందల ఫోటోలు ప్రచురించుకోవడానికి కావాల్సినవి వచ్చాయి. పత్రికల్లో కూడా పెద్ద ఎత్తున ఫోటోలు వచ్చాయి. అవును. కానీ కూటమి ఇచ్చిన పిలుపుకు సంబంధించి, ప్రోగ్రామ్ కు సంబంధించి ఎక్కడైనా ఒక ఫోటో అన్నా వాళ్ళ పత్రికల్లో అయినా మనం చూసామా? లేదా ఫోటో ఎందుకు జనసేన కనపడలేదు? భలే పాయింట్ పట్టారే మీరు. జనసేన ఆఫీస్ దగ్గర ఒక టపాసులు కాల్చిన నేతల్ని తప్పించి ఎక్కడ ఫోటోలు లేవు. లేదు. జిల్లా ఎడిషన్లలో కూడా ఎక్కడ ఫోటోలు లేవు. అంటే జనసేన వాళ్ళకి కావచ్చు, టీడీపీ వాళ్ళకి కావచ్చు, బీజేపీ వాళ్ళకి కావచ్చు, వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఏం జరుగుతుంది గ్రౌండ్ లో, మనం ఎంత దెబ్బతిన్నామో అన్నది. సింపుల్. ఇప్పుడు దీనికి కొలమానము చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు. ఎవరైనా కూడా ఒక 4 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత ఈ గవర్నమెంట్ ను పోగొట్టుకుంటే మీరు నష్టపోతారు అని అప్పీల్ చేస్తే అదో రకం. కానీ ఏడాదికే వైకుంఠ పాని వద్దు అని మొన్న మాట్లాడారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా క్లియర్ గా అర్థమవుతోంది మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, డౌన్ ఫాల్ చాలా వేగంగా ఉంది అని చెప్పి. అందుకు ఏడాది ముందే, ఇంకా ఏడాది కూడా పూర్తిగా కాని సమయంలోనే ఇంకోసారి ఓడించొద్దండి అని చెప్పారు జేసీ ప్రభాకర్ రెడ్డి. లాస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలో కూడా ఒక తాడిపత్రి మాత్రమే మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవాలి. ఆయన మీడియా ముఖంగానే మనం చెప్తున్నారు, మా తాడిపత్రి ఈసారి కష్టం అండి, మేము ఇంకా అయిపోయింది మా పని. వాళ్ళు చెప్తున్నారు నేనైతే గెలిచే పరిస్థితి లేదు, నాకైతే అనిపిస్తోందని ఆయన ఓపెన్ గా చెప్పేస్తున్నారు. ఆయనే చెప్పారు. జ్యోతుల్ నెహ్రూ గారు మనం తేడా ఉంటే ఏకంగా గోదావరి జిల్లాలో మన కమ్యూనిస్టుల పార్టీ పరిస్థితి అయిపోతుంది అన్నారు. అవును. బండారు సత్యనారాయణ మూర్తి గారు అసంతృప్తితో మాట్లాడారు. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే చాలా క్లియర్ గా గ్రౌండ్ లో ఏం జరుగుతోంది అన్నది అర్థమవుతుంది. ఇంకోటి కీలకమైన అంశం ఏంటంటే వీళ్ళు ఎంత రేంజ్ లో డౌన్ అయిపోయారు, కూటమి ప్రభుత్వం ఎంతగా దెబ్బతినింది అన్నదానికి నిన్న కేకే సర్వేకి సంబంధించి కిరణ్ కోటేటి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు, ఒక ప్రోగ్రామ్ కి సంబంధించి. దాంట్లో ఆయన పూర్తి డేటా ఇవ్వలేదు, కానీ ప్రస్తుతం ఏపీలో పరిస్థితి ఎలా ఉంది అన్నప్పుడు ఒక పాయింట్ చెప్పారు. 19 మంది ఎమ్మెల్యేలు 30% మేర ఓటింగ్ కోల్పోయారు ఈ ఏడాదిలో అని చెప్పారు. 19 మంది 30% మేర ఓటింగ్ కోల్పోయారని. వాళ్ళు ఎవరు కోల్పోయి ఉంటారు? కూటమి వాళ్ళే. ఎందుకంటే ప్రతిపక్షానికి ఇంకా అవకాశం ఉండదు కోల్పోవడానికి. 19 మంది 30% మేర ఓటింగ్ కోల్పోయారు. అది 30% మాత్రమే చెప్తున్నారు. ఇక 25% కోల్పోయిన వాళ్ళు, 20% కోల్పోయిన వాళ్ళు, 15% కోల్పోయిన వాళ్ళు చూసుకుంటే ఆ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. 30 ఇంకా అది 90 వరకు వెళ్ళిపోతుందేమో. అంటే దీన్ని బట్టి ఏడాదికే చెప్పారు. ఇంకొకటి వీళ్ళంతా ఏం చెప్తుంటారు, ఆయన నిన్న చెప్పాడు ఒక విషయం. మామూలుగా లిక్కర్ పాలసీ మీద కూడా పెద్ద చర్చ నడుస్తోంది. లిక్కర్ పాలసీ గురించి అతను చెప్పేది ఏంటంటే, లిక్కర్ పాలసీ చంద్రబాబు నాయుడు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు పబ్లిక్ ఇదేదో బాగానే ఉంది అనుకున్నారు, కానీ ఈ రోజు మాత్రం అలా లేదు పరిస్థితి. ఈ లిక్కర్ మీద వ్యతిరేకత విపరీతంగా ఉంది. విపరీతంగా మందు షాపులు పెరిగిపోవడం, ఊరూరా బెల్ట్ షాపులు రావడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అని కూడా చెప్పారు. అసంతృప్తి ఏముంది అందులో? ఇంతకుముందు ఏం లేదు, గ్రామాల్లో సరిహద్దులు చెప్పాలంటే ఇటువైపు చెరువు ఉంటుంది, అటువైపు గుడి ఉంటుంది, ఇలా చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లా ఇటువైపు తూర్పున లింగమయ్య బెల్ట్ షాపు, అటువైపు వెళ్తే చంద్రన్న బెల్ట్ షాపు, ఇట్లా చెప్పుకుంటున్నారు. చాలా ఆ స్థాయికి తీసుకెళ్లారు. ఇది యాక్చువల్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మందు బాబులు ఆ ముందు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు కదా, ఈ సరిగా మంచి మందు దొరకట్లేదు అనేది. ఏవో బ్రాండ్స్ రాలేదు, ఈ బ్రాండ్స్ ఉన్నాయి, కొన్నే ఉన్నాయని. ఇప్పుడు అన్ని ఇస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారంటే క్వాలిటీ లేనిదే ఇస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు చాలా చీప్ లిక్కర్ ఇవన్నిటికి సంబంధించి పెద్ద డిబేట్ ఉంది దాని మీద. చాలా క్వాలిటీ లేనిది ఇస్తూ ఉన్నారని. దాంతో పాటు మేము తక్కువకి ఇస్తున్నాం మద్యం అంటున్నారు, కానీ ఆ మిగిలిన సొమ్మంతా కార్యకర్తలు వసూలు చేసుకుంటున్నారు కదా, బెల్ట్ షాపులు పెట్టుకుని లోకల్లో. తాగే వాళ్ళ నుంచి ఒక్కదానికి 30 రూపాయల నుండి 50 రూపాయల వరకు ఎక్కువ వసూలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దారుణంగా ఉన్నారు. దానికి తోడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, చాలా మంది ఒక ఒపీనియన్ ఉంది, వెల్ఫేర్ స్కీమ్లు అమలు చేయడం లేదు కాబట్టి ఈ వ్యతిరేకత ఉంది అన్న ఒక అభిప్రాయం ఉంది. కాదు, ప్రజలు ఇంకా లోతుగా వెళ్తున్నారు, లోతుగా ఆలోచిస్తున్నారు. మరి ముఖ్యంగా రూరల్లో అంతా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు. పాలన కంప్లీట్ గా గాడి తప్పింది. ఇదేదో కేవలం సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు కాబట్టి ఇది వ్యతిరేకత ఉందనేది ఒకటైతే, దాంతో పాటు పరిపాలన పరంగా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విఫలమయ్యారన్న అభిప్రాయం కూడా చాలా బలంగా ఉంది ప్రతి దాంట్లోనూ. ఇప్పుడు ఎంతవరకు వెళ్ళిపోయారంటే, ఒక జిల్లాలో 2 ఇసుక రీచ్లు ఉంటే ఒక ఎమ్మెల్యే చేతిలో ఒకటి ఉంటుంది, మరో ఎమ్మెల్యే చేతిలో ఒకటి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ అనంతపురం జిల్లాలోదే. బెంగళూరుకు సంబంధించిన కొందరు పారిశ్రామికవేత్తలు, ఈ బిల్డర్లు ఇసుక కోసం వస్తే ఫస్ట్ ఒక ఎమ్మెల్యే ఆధీనంలో ఉన్న రీచ్ దగ్గరికి వస్తే ఓ 2-3 టిప్పర్లు తీసుకెళ్లిన తర్వాత క్వాలిటీ లేదని చెప్పేసి ఆ పక్క నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే రీచ్ దగ్గరికి వెళ్తే, నువ్వు మా దగ్గర బేరం చేసి నువ్వు అక్కడెలా వెళ్తావు అని చెప్పి అతన్ని బెదిరించి మళ్ళీ ఈ ఇసుకనే అమ్ముకునేలా చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇవి లోకల్లో ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఇసుకలో ఏం జరుగుతోంది, శాండ్ లో ఏం జరుగుతోంది, ఉపాధి హామీ పథకంలో ఏం జరుగుతోంది, ప్రతిదీ చూస్తున్నారు. నాయకులు ఏ స్థాయిలో వాళ్ళు దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అన్నది కూడా ప్రజలు చూస్తున్నారు. ఎప్పుడైనా కానీ కరప్షన్ అనేది క్షేత్ర స్థాయిలో కళ్ళ ముందు కనిపించకూడదు.
గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కళ్ళ ముందు కనిపించకుండా చేసేవాళ్ళు. కానీ ఈసారి ఏం ధైర్యం వచ్చిందో, లేకుంటే ఇది 5 ఏళ్ల పండగ అనుకున్నారు, మనం మంచి చేసినా చెడ్డ చేసినా జరుగుతుంది అనుకున్నారేమో, కానీ కళ్ళ ముందు ప్రజలకు అర్థమయ్యేలాగా ప్రజలకు చూపించి మరి దారుణాలకు ఒడిగడుతున్నారు. దీనివల్ల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన విపరీతమైన నెగిటివిటీ ఉంది. ఇది క్లియర్ గా అటు వైసీపీ కార్యకర్తలకు అర్థమవుతుంది, కూటమి కార్యకర్తలకు అర్థమవుతుంది. అందుకే వైసీపీ ఇచ్చిన పిలుపుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చిన స్పందనకి ఎక్కడా లేదంటే కార్యకర్తలకు అర్థమైపోయింది, వాళ్ళ కార్యకర్తలు కూడా ఇదంతా చేయి దాటిపోయింది పరిస్థితి, ఇది మనం అంతగా మీదేసుకోవాల్సిన వ్యవహారం కాదు అన్నది ఒక నిర్ధారణకు వచ్చారు ఈశ్వర్ గారు. ఎస్ వెంకటరెడ్డి గారు, ఏంటి నిన్న కూటమి ఇచ్చినటువంటి పిలుపునకి ఎట్లాంటి రెస్పాన్స్ ఉందని మీరు పార్టీ నాయకులు కాబట్టి మిమ్మల్ని ఇలా అడుగుతున్నా, మీకంటే బాగా కనిపించిందా, ఎలా ఉంది? అంటే 100% స్ట్రైక్ రేట్ అని చెప్తారు మాట్లాడితే వాళ్ళు. అవును, కూటమి 100% జనసేనకి 10% ఆ ఎమ్మెల్యేలు కూడా ఎవరు చేయలేదు కదా కార్యక్రమం. పవన్ కళ్యాణ్ పిలుపునిస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎక్కడ చేయలే. ఒకటి పార్టీ ఆఫీస్ దగ్గర మాత్రం మరీ బాగుండదులే, ఫోటో కన్నా ఇవ్వాలి కాబట్టి అన్నట్టుగా ఏదో ముగ్గులు వేసినట్టున్నారు వాళ్ళ పార్టీ ఆఫీస్ దగ్గర. ఇంకెక్కడ జరిగింది? ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు అన్నందా రామ్నాథ్ గారు అన్నట్టు 100,000 ఫోటోలు ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్యకర్తలు కావచ్చు, స్వచ్ఛందంగా ప్రజలు కావచ్చు, ఆ కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రభుత్వానికి వెన్నుపోటు దినం చేయాలనేటటువంటి ఆలోచనతో ప్రజలే స్వచ్ఛందంగా పాల్గొన్నారు అనే అంశం ఓకే, ఇది ఓకే నాకు. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీకి సంబంధించి 175 నియోజకవర్గాల్లో ఇన్ని కేసులు పెడుతున్నారు, పోలీసులు ఇన్ని అక్రమ అరెస్టులు చేస్తున్నారు, ఇంత బెదిరిస్తున్నారు, ఇంతలా అడ్డుకుంటున్నారు, ఇంత చేసినా ఎట్లా అందరూ నాయకులు అంత ధైర్యంగా ఎలా ముందుకు వచ్చారు? ఏం భయపడటం లేదు మీరు? ఈ రోజుని కాదు సార్, రషీద్ అనేటటువంటి వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి కుర్రాడిని హత్య జరిగింది. ఎప్పుడు వాళ్ళ అధికారంలో వచ్చిన 1 month లో జరిగింది. అవును, కానీ అప్పుడే మీరు జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ వెళ్తుంటే ఎన్ని గంటలు పట్టింది దారి పొడవునా జనాలు జగన్మోహన్ రెడ్డి గారికి? ఇది ఓడిపోయి నెల కూడా కావట్లేదు అప్పటికి. కానీ అంటే ఇది హత్య జరిగింది, కిరాతకంగా హత్య చేశారు. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమన్నా భయపడ్డారా? మీరు అన్నట్టు వేలాది మంది మీద కేసులు పెట్టారు. కానీ నేను అదే సోషల్ మీడియాలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెడితే అదే సోషల్ మీడియాలో నిన్న ట్రెండింగ్ లో 7,80,000 పోస్టులు పెట్టారు. ఏంటి 7,80,000 పోస్టులు? హ్యాష్ ట్యాగ్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి పిలుపునిస్తే 1 year ఫర్ సిబిఎన్ బ్యాక్ స్టాబింగ్ అనేటటువంటి ఒక హ్యాష్ ట్యాగ్ కి 7,80,000 పోస్టులు వచ్చినాయి. 7,80,000 పోస్టులు. అదే మీకు వాళ్ళు ప్రజా తీర్పు దినం అని ఒకటి పెట్టారు, 1,20,000 పోస్టులు. 1 year ఫర్ ఎన్డీఏ హిస్టారిక్ విక్టరీ అని పెట్టారు, 19,000 పోస్టులు. మొత్తం కలిపిన అది ఒక 1,20,000, ఇది ఒక 19,000, అంటే 1,39,000. ఏది 164 మంది, 3 రాజకీయ పార్టీలు, మళ్ళీ ఒక 500కి పైగా యూట్యూబ్లు, వందలాది పెయిడ్ ఫేస్బుక్ పేజీలు, ఎన్ని రన్ చేస్తున్నా కూడా వాళ్ళకి చూడండి, వాళ్ళకి వచ్చినాయి 1,39,000 రెండు కలిపితే. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇచ్చిన పిలుపుకి 7,80,000. మరి ఇక్కడ అర్థమవుతుంది కదా, మరి మీకు సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టినా మహా అయితే జైలుకి వెళ్ళి వస్తాం. జైల్లో కూడా ఫోన్ ఇస్తే అక్కడ కూడా పెడతారు, బట్ అక్కడ అవకాశం లేదు కాబట్టి బయటకు వచ్చినా కానీ మేము మద్దతు తెలుపుతామని ఏ విధంగా పెట్టారో మనం చూసాం. ఇంకొక అంశం ఇక్కడ మనం ఇంకొక పాయింట్ కూడా అడుగుతాను నేను. సారెట్ బెంగళూరు ఈరోజు ఏవైనా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది, వెన్నుపోటు దిన నిరసనలకు పిలుపునిచ్చి జగన్ డుమ్మా అని రాశారు. అంటే మీ నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేకుండానే మీరు ఇంత సక్సెస్ చేశామని చెప్తున్నారా? మరి ఎందుకు లేరు సార్? ఇప్పుడు వాళ్ళు అది సక్సెస్ రాయలేదు, ఇప్పుడు జగన్మోహన్ సారెట్ బెంగళూరు అని రాసుకున్నారు. సారెట్ బెంగళూరు అని రాశారు కదా, దాన్ని నేను చెప్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమానికి పిలుపునిచ్చారు 175 నియోజకవర్గాల్లో చేయాలి అని చెప్పి. అదే జగన్మోహన్ రెడ్డి గారు పలానా చోట ఒక కార్యక్రమం పెడుతున్నాం, నేను దానికి పార్టిసిపేట్ చేస్తాను, మిగిలిన వాళ్ళు అక్కడ చేయమని ఎక్కడ చెప్పలేదు కదా. రెండోది వాళ్ళు అన్నారు మరి పవన్ కళ్యాణ్ కూడా పిలుపునిచ్చాడు కదా, ఆయన అక్కడే ఉన్నాడు కదా మంగళగిరి జనసేన ఆఫీస్ దగ్గర, మరి అక్కడ ముగ్గులేసిన దగ్గర వెళ్ళి గొబ్బెమ్మలు పెట్టి లేదా పూలు పెట్టి 2 ఫోటోలు దిగి రావాలి కదా. లేకపోతే రాత్రిపూట చేను టపాకాయలో నేల టపాకాయలో పాంబెల్లో కాల్చి అంటే ఇవన్నీ కదా అలాంటి కాల్చి ఆయన కూడా చెప్పి రావాలి కదా ఏమని. ఇదిగో ఈ ప్రభుత్వానికి మీరు ఏం మాట్లాడతారంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముగ్గులు వేయాలి గొబ్బెమ్మలు పెట్టాలి, సారెట్ బెంగళూరు అన్నారు కదా, సారెట్ మంగళగిరే కదా. పవన్ సారెట్ మంగళగిరి, గొబ్బెమ్మ లేదంటే ముగ్గులు పోటీలు లేదంటే చేను టపాకాయలు నేల టపాకాయలు వేస్తే పెద్ద బ్యానర్ వేసేవాళ్ళు కదా. సార్ అక్కడికి వెళ్ళాడు, ఈ సార్ ఇక్కడే ఉన్నారని. అసలు ఈ సార్ ఎప్పుడు వచ్చాడు, వారానికి ఎప్పుడు వస్తున్నాడు? నిన్న క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి 10 సార్లు క్యాబినెట్ మీటింగ్లకి డొమ్మా కొడుతుంటే పరువు పోద్ది కాబట్టి, సో క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి నేను వచ్చాడు. ఏది ఆ సారు
ఈసారి అని రాయాలి కదా మరి. ఇది రాయలేదు. మరి నాకు మహా అర్థం కాదు సార్. కాలేదు. ఈసారి గురించి రాయలేదు. బాగా చెప్పారు. మరి వాళ్ళ సార్ గురించి మరి చంద్రబాబు నాయుడు గారు పెద్ద సార్ కదా వాళ్ళకి. అవును. చంద్రబాబు నాయుడు గారు వారంలో 2 రోజులు జూబ్లీ హిల్స్ ఇంట్లో ఏం చేస్తున్నాడు, ఎందుకు జూబ్లీ హిల్స్ పోతున్నాడు, పవన్ కళ్యాణ్ వారంలో 4 రోజులు ఫామ్ హౌస్ లో ఎందుకు ఉంటున్నాడు, అప్పుడప్పుడు ఎందుకు విజిట్ చేస్తున్నాడు, అది రాయాలి కదా. జగన్ గారు బెంగళూరు వెళ్ళిన వార్త, ఆయన తాడేపల్లిలో ఉన్న వార్త, జగన్ గారు జనాలు పోతే ఎందుకు పోయాడు, తాడేపల్లి వెళ్తే తాడేపల్లి ఎందుకు ఉంటున్నాడు, ఏడుండాలి ఇంకా. ఏది పోయిన వార్త ఏంటి అట్లా. అది 1 సంవత్సరం కాలంలో మీరు ఏమి ఏడ్చారనేది మేము అడుగుతున్నాం. ఏమి ఆడవలేదురా బాబు, జనాలందరిని ఏడిపించారు, మీరేమి ఆడవక మీరు ఆనందంగా ఉంటూ జనాలందరినీ ఇది చేశారు అని చెప్తే, దీపావళి సంక్రాంతి జరుపుకుంటే వాళ్ళ కార్యకర్తల దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదా సార్ జరుపుకోవాలంటే. వాళ్ళ కార్యకర్తలు కూడా పథకాలు ఇవ్వలేదు కదా. కొంతమంది నాయకులు అంటే దోచుకున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త సామాన్య కార్యకర్త తెలుగుదేశం సామాన్య కార్యకర్త గ్రామాల్లో ఉండే వాళ్ళు ఎవరో 10 మంది బాగుపడి ఉంటారు. మిగిలిన వాళ్ళు 100 మంది ఉంటే 10 మందికే కదా అవకాశం. మరి మిగిలిన వాళ్ళు వాళ్ళకి అమ్మఒడి వచ్చిందా, ఏమన్నా దీపావళి చేసుకోవడానికి ఆసరా ఏమైనా ఇచ్చారా, చేయూత ఏమన్నా వచ్చిందా, మందు మాత్రం వచ్చింది 99 రూపాయలకి. అది కావాల్సిన దాని గురించి కూడా చెప్పారు కదా, దానిపైన కూడా అదే ఇప్పుడు రామనాథన్ ఇందా బాగా చెప్పారు. ఇప్పుడు అదే ఇప్పుడు అడ్రస్ ఏంటంటే పలానా ఎల్లయ్య గారు ఇల్లు ఎక్కడంటే అది బడి పక్కన వాళ్ళు, ఇప్పుడు బడి వైన్స్ పక్కన, లేదా పలానా గుడి వైన్స్ పక్కన, లేదా పలానా పుల్లయ్య బెల్ షాప్ పక్కన, ఇట్లా ఉంది పరిస్థితి సార్ రాష్ట్రంలో. రైట్, మీరు చెప్పండి సార్. ప్రదీప్ గారు ఏంటి మీ అనాలిసిస్ ఏంటి కూటమి ఇచ్చినటువంటి పిలుపునకి ఎందుకు అంత రెస్పాన్స్ కనపడలేదు, కానీ ఈ ఏదో ఫెయిల్ అయిపోయినట్టుగా ఎవరు పట్టించుకోలేదన్నట్టుగా ఎల్లో మీడియా అయితే రాసింది ఇది వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి పిలుపుని. ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారిని ఒక ప్రశ్న అండి. ఇప్పుడు వాళ్ళకి ఎంతో మంది రిపోర్టర్లు ఉంటారు. ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, పలానా ఎక్కడో వైజాగ్ లోనో తిరుపతిలోనో, ప్రతి చోటికి రాధాకృష్ణ వెళ్ళి రిపోర్టింగ్ చేస్తాడా, అక్కడ ఉన్న రిపోర్టర్ రిపోర్టింగ్ చేస్తాడండి. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుద్ది, పవన్ కళ్యాణ్ సినిమా ఒక 1500 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. బయట అక్కడ అభిమానులు వచ్చేసి వాళ్ళు డాన్సులు వేసి డప్పులు కొట్టి ఏదో చేస్తారా, ప్రతి థియేటర్ దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్ళి మేకను బలిచ్చి అక్కడ డాన్సులు వేస్తారా? పిలుపునిచ్చేది అధ్యక్షులు వారు పిలుపునిస్తే వారి పిలుపు మేరకు కార్యవర్గం అంతా కూడా పనిచేస్తుందండి. ఏ పార్టీ అయినా కానీ ప్రతి చోటకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేరు. అంటే ఇంకా ఒకటండి, అదే ఏబిఎన్ లో వెంకటకృష్ణ అనే రిపోర్టర్ ఉంటాడు, ఆయన చెప్పాడు ఒక్కొక్క చోట 10 మంది వచ్చారండి. ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే వద్దు. లేదు ఆయన రిపోర్టింగ్ చేస్తూ చెప్పిన విషయము, ఒక్కొక్క ఊర్లో 10 మంది వచ్చారంటండి ప్రొటెస్ట్ చేయడానికి. 10 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు విజువల్ వేస్తున్నా, 10 మంది 2 కళ్ళతో చూస్తే అర్థమవుతుంది. ఆ దృశ్యాలు అట్లా ప్రచారం చేస్తూ ఉండండి, వాళ్ళకి కనబడలేదేమో. కాదండి, ఆయన మీరు కావాలంటే మళ్ళీ మీరు నిన్న ఆ ప్రోగ్రామ్ చూడండి మీకు వీలుంటే. ఆయన మాట ఒక విధంగా ఉంది, కానీ ఆయన ఫేస్ ఇంకొక విధంగా ఉందండి. ఆయన ఫేస్ ఎంతో బేలతనంతో డల్ గా, ఏంది ఇంత రెస్పాన్స్ ఆ తెలుగుదేశం పని అయిపోయిందా అన్నట్లు ఆయన ఉన్నాడు. మనిషి బాగా డల్ ఉన్నాడు, కానీ మాట మాత్రం ఒక 10 మంది వచ్చారు, వినతి పత్రం ఇచ్చారు, ఈ టైప్ లో ఆయన జడ్జిమెంట్ ఇస్తున్నాడండి, ఇది కరెక్టా రాంగా అని చెప్పేసి. ఆ జడ్జిమెంట్ ఇవ్వడానికి అతను బయలుదేరాడంటే తెలుస్తుందండి వాళ్ళకు ఎటువంటి సంకేతాలు వెళ్ళాయో అని. అండ్ ఆల్సో మీరు అన్న ప్రశ్నకి ఈశ్వర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆ ధైర్యం గానీ ఆ భరోసా గానీ జగన్మోహన్ రెడ్డి గారండి. మేము ఓడిపోయి ఉండొచ్చు కానీ ఒక్కటి కూడా ప్రజా వ్యతిరేక చర్యలకు జగన్మోహన్ రెడ్డి గారు పూనుకొనలేదు 5 ఏళ్లలో. కాబట్టే ఇప్పటికీ కూడా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత ప్రేమ. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదండి, నేను ఆనెస్ట్ గా చెప్తున్నాను. నేను కూడా ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే, ఒక్కొక్క ఊర్లో ఒక 100-200 మంది అట్లా వచ్చి నిరసన తెలియజేస్తారు. ఎందుకంటే ఇది అంత పెద్ద అకేషన్ కూడా కాదండి. అంటే ఒక వెరీ ఇంపార్టెంట్ అని కాదు, ఒక పిలుపునిచ్చారు మా పార్టీ అధ్యక్షుల వారు. కానీ తండోపతండాలుగా ఇన్ని వేల మంది, లక్షల మంది రోడ్లపైకి వచ్చారు అంటే నేను కూడా ఒకంత ఆశ్చర్యానికి గురైనండి. అంటే అది ఒకటి, మన నాయకుడిని అన్యాయంగా వాళ్ళు గత 5 ఏళ్లలో అబద్ధాలు చెప్పి ఏదో మన నాయకుడు చేయని వాటిని కూడా చేశారు, అంటే తప్పులు చేశారు అన్నట్లు చూపించారు అని చెప్పేసి వాళ్ళల్లో 10 కసి పెరిగిందండి. రెండవది, వీళ్ళు హామీ ఇచ్చి, అంటే అలివిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏమి చేయకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు ఇంతకు ముందు న్యూట్రల్ గా ఉండే వాళ్ళు, లేకపోతే కూటమికి ఓటు వేసిన వాళ్ళు కూడా ఉన్నారండి అందులో. ఓకే, అవన్నీ చూసిన తర్వాతనే రాధాకృష్ణ గారికి గాని వెంకటకృష్ణ గారికి గాని వారికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏదో రిపోర్టింగ్ అయితే చేయాలండి, వాళ్ళు ఏదోటి వాళ్ళ డిబేట్ అయితే నడపాలి. కాబట్టి 10 మంది వచ్చారని చెప్తే నాకు ఆశ్చర్యం వేసిందండి. ఏ వీడియోలో చూసినా, ఏ ఫోటోలో చూసినా, ఈవెన్ మేము లండన్ లో ఇక్కడ ఉన్న సపోర్టర్స్ వాళ్ళు కూడా నిరసన తెలియజేసి అక్కడ కూడా 10 మంది కంటే ఎక్కువ ఉన్నారండి. రైట్, ఇండియాలో కాదు.